హాయ్ అండి. మేము యాక్చువల్‌గా ఎన్నో రోజుల నుంచి డీమార్ట్‌కి వెళ్దామని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. సో, అనుకోకుండా ఒకరోజైతే సడన్‌గా వెళ్దామని అనుకుని బయలుదేరాము. సో, మేము వెళ్ళడం అయితే ఈవినింగ్ వరకైతే వెళ్ళడం జరిగింది. బాగా రష్ ఉంది. అది సాటర్డే కాబట్టి. సో, మా బాబుకైతే లంచ్ బాక్స్ తీసుకోవడానికైతే మెయిన్‌గా వెళ్ళడం జరిగింది. ఎక్కడ చూసినా నచ్చట్లేదు. దీంట్లో కొంచెం క్వాలిటీ ఉంటాయని వెళ్ళాము. సో, ఇక్కడ చూసారు కదండీ! ఇవైతే చాలా బాగున్నాయి. ఓన్లీ 150, 160 రూపీస్లోనే మనకు లంచ్ బ్యాగ్లు వచ్చేస్తాయి. ఇట్లా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి క్యారీ చేయడానికి కూడా బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. కొంచెము లార్జ్ సైజులో ఉన్నాయి. ఓన్లీ 200 ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో, ఈ టిఫిన్ బాక్సులు ఉన్నాయి కదండి, మేము 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. 2 ఇయర్స్ వచ్చింది. కానీ సైడ్స్ అయితే విరిగిపోవడం జరిగింది. అందుకే ఇప్పుడు ఇలాంటి బాక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కొంచెం నైస్గా ఉంది. మళ్ళీ చాలా బాగుంది. మా బాబుకి అయితే సరిపోతుంది. సో, ఇంత క్వాంటిటీలో మనం ఫుడ్ పెట్టొచ్చు. సో, ఇక్కడైతే చాలా ఉన్నాయి బాక్సెస్. సో, ఇవైతే 300, 350 అట్లా ప్రైజెస్ అయితే ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, అన్నిటికన్నా డీమార్ట్లో కొంచెం క్వాలిటీ ఉంటాయండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందని మళ్ళీ ఇక్కడికే వచ్చాను. సో, ఇంతకుముందు విషయాల్లో తీసుకున్న అయితే ఒక 1 ఇయర్ 6 మంత్స్ అట్లా తర్వాత మొత్తం పగిలిపోవడం జరిగింది. సో, డీమార్ట్లో తీసుకుందైతే చాలా క్వాలిటీ ఉంది. సో, 2 ఇయర్స్ అయితే కంపల్సరీ వచ్చింది. మన స్కూల్ బ్యాగ్స్ కూడా అలానే వచ్చాయండి. వేరే దాంట్లో తీసుకునే అన్నీ పాడైపోయినాయి. ఓన్లీ డీమార్ట్లో తీసుకున్నవి ఉన్నాయి. సో, మాకు డీమార్ట్ పైనే కృతుంగా రెస్టారెంట్ ఉంటుంది. ట్రైన్ రెస్టారెంట్ ఉంది కదా. సో, మా బాబు ఎప్పటి నుంచో అడుగుతుంది కాబట్టి వెళ్ళడం జరిగింది. సో, ఈ క్లిప్పింగ్స్ అయితే చాలా వరకు మిస్ అయ్యాయండి. సో, మేము అనుకోకుండా వెళ్ళడం జరిగింది. వీడైతే చాలా ఎక్సైట్మెంట్‌గా ఫీల్ అవుతున్నాడు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఒక వెజ్ మంచూరియా ఆర్డర్ చేయడం జరిగింది. వాడికైతే అది ఒక్కటే ఇష్టం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది ఒక్కటే తింటాడు. తర్వాత ఏంటంటే చూసారు కదా, డీమార్ట్ పైనే మనకు రెస్టారెంట్ ఉంటుంది. సో, మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సో, మేము షాపింగ్ అయ్యేసరికి కొంచెం నైట్ అయిపోయింది. సో, పక్కకే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి అయితే తినేసాము. సో, మేమైతే వెజ్ మంచూరియా ఆర్డర్ చేసాము వాడికి ఇష్టమని. తర్వాత నాన్ తీసుకున్నాము. దాంట్లో ఫ్రాన్స్ కర్రీ కూడా తీసుకున్నామండి. సో, ఫ్రాన్స్ కర్రీ అయితే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం తిన్న రెస్టారెంట్లో. ఎప్పుడు చికెన్ తినడమే. తర్వాత బిర్యానీ తిని వెళ్ళాము. సో, చాలా హ్యాపీగా అనిపించింది.